ఏంటండి అక్కడే నిలబడిపోయారు? అమ్మా జ్వాల, డాడీ వచ్చారు, రండి. డాడీ జ్వాల, డాడీ జ్వాలని మీ నుంచి ఎవరైనా దూరం చేయాలని చూసినా మీరు మాత్రం వదలకండి అన్నయ్య. అమ్మా జ్వాల, జ్వాల, జ్వాలన్నయ్య, తిలక్, ఇందక్కడి నుంచి చూస్తున్నాను, అదోలా కనబడుతున్నారు. ఏమైందండి? ఏం లేదు కల్పన. ఉంది. మీరేదో నాకు చెప్పకుండా దాస్తున్నారు. ఏం జరిగిందో చెప్పండి. జ్వాల మీద ఏ తల్లి ఏ బిడ్డ మీద పెంచుకున్నంత మమకారం పెంచుకున్నావు. ఒకవేళ జ్వాల మనకి దక్కకపోయి ఉంటే ఏమండి, ఎందుకండి అలాంటి మాటలు మాట్లాడుతున్నారు? కల్లో కూడా అలా అనొద్దండి. నా బిడ్డ నా నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు. అలాంటి శక్తి మన మధ్యకొచ్చినా నా ప్రేమ ముందు ఓడిపోతుంది. నా పాప నాకు ఒక్క క్షణం దూరం అయినా మరో క్షణం నేను మీకు దక్కనండి. నా పాప మళ్ళీ నా ఒళ్ళోకొచ్చింది, అది చాలు. మీరు కూడా ఏమీ ఆలోచించకుండా పడుకోండి. కృష్ణ, ఏమైంది? వాట్ హ్యాపెన్? పావని, కరుణ, కరుణ ఎవరో కాదు పావని, నా సొంత కూతురు. నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ. కృష్ణ, ఏం చెప్తున్నావు నువ్వు? కరుణ నీ కూతురేంటి? అసలు నాకేమీ అర్థం కావట్లేదు. అవును పావని, కరుణ సోయాల నా కూతురు. వాళ్ళ పాపం తీసుకొచ్చి నాకప్పచెప్పాలి. ఆ రోజు తను తీసుకొచ్చి అప్పచెప్పింది నా సొంత కూతుర్ని కాదు, నా తమ్ముడు కూతురు జ్వాలని. జీవితంలో మొదటిసారి నాకు భయం వేస్తుంది పావని, భయం వేస్తుంది. కృష్ణ,